పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగలాగా, పూర్తిగా వంటలక్కగా మారిన దీపు అక్క. ఏంటండి ఈ కామెంట్స్? అనగా అనగా రాగం, తినగా తినగా రోగం అని చేయగా చేయగా నాకు గూడా వంటలన్నీ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు నాకు అన్నం వండడం కూడా కరెక్ట్ గా రాదు. ఓ 6 ఇయర్స్ బ్యాక్ ఆఫ్టర్‌నూన్ లంచ్ లోకి నేను క్యాబేజీ ఫ్రై చేశాను. ఐ మీన్ అదే క్యాబేజీ ఫ్రై అని నేను అనుకున్నాను. నేను అనుకున్న క్యాబేజీ ఫ్రైని మా వారికి వడ్డించాను. ఏ క్యా హై అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా వారు క్యాబేజీని ముట్టుకుంటే ఒట్టు. మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్లో క్యాబేజ్ వంటకాలే లేవు. ఇప్పుడు వంటలు చేయడం కొంచెం వచ్చింది కాబట్టి ఒక రోజు క్యాబేజ్ తెచ్చి పర్ఫెక్ట్ గా వండి మా ఆయనకి తినిపించాలి. ఒకటి కాదు, రెండు కాదు, అలాంటి కొన్ని వందల కళాఖండాలు దాటిన తర్వాత మీ దీపు అక్క వంటలక్కగా మారింది. ఇప్పటికి కూడా నేను అన్ని పర్ఫెక్ట్ గా వండలేను గానీ మళ్ళీ ఆ బిల్డప్ ఎందుకు, మా పిల్లలకి మా హస్బెండ్ కి నచ్చేలాగా వండి పెట్టుకోగలుగుతున్నాను. పెళ్ళైన 7 ఏళ్లకి ఈ మాత్రం నేర్చుకోగలిగామంటే ఇంకా 4 ఏళ్లు పోతే ఓ నలుగురికి నచ్చేలా వండి పెట్టగలుగుతాం కదా. అది సరిపోతా చెప్పండి మనకి. ఈ స్టైల్లో పాస్తా మా పిల్లలకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.